ఓకేనా? దీన్నే నేనేమంటానంటే టనెలింగ్ అంటాను. సో, ఇక్కడ నేను ఐపీ రౌట్ చెక్ చేసినప్పుడు నాకిక్కడ టనెలింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. టీయూఎన్ఎల్ 0 ఓన్లీ మీకు టనెలింగ్ ఒక రౌట్స్ మాత్రమే కావాలనుకున్నప్పుడు మీరు ఐపీ రౌట్ ఐ టీయూఎన్ఎల్ అని టైప్ చేసినా కూడా మీకు మీ టనెలింగ్ అయితే వస్తుంది. సో, ఈ టనెలింగ్ అనేది ఎలా జరిగింది బ్రో అంటే సింపుల్. ఈ టనెలింగ్ నేనేమన్నానంటే ఐపీ టు ఐపీ అంటాను. సో, అది మీరెలా చెక్ చేయాలంటే సేమ్ మన ఐపీ బ్లాక్ ఉందో ఒక్క నిమిషం ఉండండి. మన ఐపీ పూల్ ఏదైతే ఉందో ఆ! గెట్ పూల్ అని ఉంది కదా! సో, ఈ డిఫాల్ట్ ఐపీ-v4 పూల్‌లోనే మనం డిఫైన్ చేసాం. ఇది నా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఓకేనా? kubectl డిస్క్రైబ్ ఐపీ పూల్ అండ్ దెన్ నా డిఫాల్ట్ ఐపీవీ4 ఐపీ పూల్. ఇక్కడ చూడండి. ఐపీ మోడ్ ఆల్వేస్ అని ఉందా? సో, ఈ ఐపీ మోడ్ ఆల్వేస్ అంటే నథింగ్ బట్ ఇదే. ఏది ఐపీ హైడింగ్ ఐపీ ఇన్సైడ్ ఎన్ ఐపీ. సో, దీన్ని నేనేమంటా అంటే టన్నెలింగ్ అంటాను. టన్నెలింగ్‌లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టన్నెలింగ్ ఉన్నాయి. దానిలో నాకు ఐపీ అనేది ఒక వన్ కైండ్ ఆఫ్ టన్నెలింగ్ అన్నమాట. సో, హోప్ మీకిది మొత్తం అర్థమైందనుకుంటున్నాను. సో, క్లస్టర్ టు క్లస్టర్ ఐ మీన్ వర్కర్ టు వర్కర్ ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో, కాల్కోకి ఈ నెట్వర్క్స్ అనేవి ఎలా వచ్చాయి. ఓకేనా? కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది. సో, ఈ కాల్కో పాడ్‌కే ఐపీ ఎక్కడి నుంచి వచ్చింది. అనేది ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో, ఇది ఇంతే మన కుబర్నెటిస్ ఒక నెట్వర్కింగ్. నెక్స్ట్ మనం సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. సో, సర్వీస్ తర్వాత మనం లోడ్ బాలన్సర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.